హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవుల పొడిగింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి ఒక కీలక నిర్ణయాన్ని అయితే విడుదల చేశారు. అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ కీలక నిర్ణయం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఈ నోటిఫికేషన్లో మనకు క్లారిటీగా అయితే ఇచ్చారు. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపుకు సంబంధించి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్రంలో స్కూళ్ళ రీఓపెనింగ్పై విద్యాశాఖ స్పష్టత అయితే ఇచ్చింది. వేసవి సెలవులను పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. ముందుగా ప్రకటించినట్లే అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు ఈ నెల 12నే పునఃప్రారంభం కానబోతున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ఎస్ఎంలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని చెప్పేసి ఇక్కడైతే సూచించారు. కాగా తెలంగాణలో మాత్రం రీఓపెనింగ్ 15వ తేదీకి అయితే వాయిదా అయితే వేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే స్కూళ్ళకు సెలవులు అనేది పొడిగించారని చెప్పేసి రీసెంట్గా మనకు సోషల్ మీడియాలో కానివచ్చు, ఇతర మాధ్యమాల్లో కూడా అయితే మనకేంటంటే ప్రచారం అయితే జరుగుతుంది. సో ఈ ప్రచారాలను నమ్మవద్దు. సో ఏదైతే మనకు ఈ నెల 12వ తేదీ అనగా జూన్ 12వ తేదీ అయితే రీఓపెనింగ్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. సో దీంట్లో డేట్ అనేది చేంజ్ చేసే ఉద్దేశమే గవర్నమెంట్కు, ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారండి. అయితే దీనికి సంబంధించి మనకు బీజేపీ మంత్రి ఎవరైతే విష్ణు కుమార్ గారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎండలు అనేది తీవ్రంగా ఉన్నాయి. ఇంకా మనకు వర్షాలు కూడా చాలా వరకు ఆల్మోస్ట్ వర్షాలు పడతాయని చెప్పేసి అప్డేట్ ఇచ్చినప్పటికీ కూడా వర్షాలు కూడా అయితే చాలా ప్లేసెస్లో పడటం లేదు. తీవ్రమైనటువంటి ఎండ 40 నుండి 45, 46, 47 డిగ్రీస్ కూడా అయితే నమోదవుతున్నాయి. సో ఇలాంటి ఎండలో పిల్లలు ఏ విధంగా వెళ్తారు స్కూల్కి? సో వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి అని చెప్పేసి కూడా అయితే నాకు ఇక్కడ మంత్రి గారు, బీజేపీ శాసనపక్ష నాయకుడు విష్ణు కుమార్ గారు అయితే లేఖ రాశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏమన్నా స్కూళ్ళకు సంబంధించి వేసవి సెలవులకు సంబంధించిన పొడిగింపుకు సంబంధించి ఏమైనా డేట్ ఏమైనా చేంజ్ చేస్తారా ఏంటి అనేది వేచి చూడాల్సి అయితే ఉందండి. సో ఇప్పుడున్నటువంటి అప్డేట్ అయితే ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ప్రభుత్వం నుండి ఏదైనా అఫీషియల్గా అప్డేట్ వస్తే కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.